హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేపల పులుసు చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా చేపలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందామండి. దానికోసం ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. నేను చిన్నవి కనుక 5 టమాటాలు తీసుకున్నాను, పెద్దవి అయితే 2 సరిపోతాయండి. తర్వాత దాంట్లోకి 4 పచ్చిమిరపకాయలు, 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. దీనికి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఆ ఉల్లి పేస్ట్ మగ్గేలోపు ఒక చిన్న దాక తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ సైజు అంత, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ పేస్ట్ ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి చింతపండును, అది బాగా పిసుక్కొని దాంట్లో వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చింతపండు పులుసు అనేది చిక్కగా వేసుకున్నాం కనుక మనకి ఎంత పులుపు తినగలిగితే అన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మరగనివ్వాలి. ఇలా 10 నిమిషాలు మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మరగనివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత కూర అనేది దగ్గర పడింది. మనం వేసుకున్న పులుసు కూడా కొంచెం తగ్గిందండి. అలాగ బాగా మరగనివ్వాలి. చూడండి, మనం వండిన కూర అనేది దగ్గర పడింది. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లుకొని కూర దించేసుకోవడమే. మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.